సో, ఈ మెయిల్ మెర్జ్‌లో మొత్తం మనకి 5 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది లెటర్. ఈ లెటర్ అంటే ఏంటి? ఏదైతే సపోజ్ ఇది ఎగ్జాంపుల్ లెటర్‌కి. ఒక సింగిల్ లెటర్‌ని ఎంతమందికి కావాలంటే అంతమందికి మనం పంపించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంతమందికి ఎత్తుంది లెటర్ ఒకేసారి చూడండి. పైన 7 మెంబర్స్‌కి సింగిల్ లెటర్ ఒక సింపుల్ క్లిక్‌తో మనం కంప్లీట్ చేసాం. ఈ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 7 మెంబర్స్‌కి లెటర్ 7 టైమ్స్ కాపీ పేస్ట్ చేయకుండా సింగిల్ టైమ్ మాత్రమే మనం లెటర్‌ని టైప్ చేసి ఏం చేసాం తర్వాత ఇలా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ లెటర్ నేను 7 మెంబర్స్‌కి పంపించాను. అప్పుడు ఏం చేసాము సెలెక్ట్ రెసిపెంట్స్‌లో యూజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ తీసుకొని మనకి డెస్క్‌టాప్ మీద ఏదైతే ఫైల్ ఉందో ఆ డెస్క్‌టాప్ మీద మెయిలింగ్స్ ట్యాబ్‌లో ఏదైతే ఫైల్ మనం సేవ్ చేసుకొని పెట్టుకున్నామో మెయిల్ మెసేజ్ రిలేటెడ్ ఆ ఫైల్ తీసేసుకొని షీట్ 1 సెలెక్ట్ చేసుకో. ఈ షీట్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేసాం ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్‌లో నేమ్ యాడ్ చేసాం. రైట్. ఈ నేమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ టోటల్‌గా ఉన్నటువంటి 7 నేమ్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి వన్ బై వన్. నేను ప్రివ్యూ రిజల్ట్స్ చూస్తున్నాను. ఫస్ట్‌ది, సెకండ్, ఇప్పుడు ప్రివ్యూ రిజల్ట్స్ చూసాను. ఇది సెకండ్ నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్, ఇలా అన్నీ కూడా ఆటోమేటిక్‌గా లెటర్స్ క్రియేట్ అయిపోయాయి. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ తీసేసుకొని మళ్ళీ ఏదైనా ఇండివిజువల్‌గా ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే మొత్తం 7 లెటర్స్ క్రియేట్ అయిపోయాయి. ఇలా సింపుల్‌గా మనం వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి మెయిల్ మెర్జ్ అనేటువంటి ఆప్షన్‌లో మనకి లెటర్స్ ఆప్షను చాలా యూస్ఫుల్‌గా ఉంటుంది. సింగిల్ లెటర్ మల్టిపుల్ పీపుల్‌కి ఈజీగా పంపించుకోవడానికి మనకి లెటర్స్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్‌గా ఉంటుంది. అలానే మనం ఇప్పుడు టైప్ చేసిన దాంట్లో మనకి ఈమెయిల్ ఐడీస్ ఏం లేవు. సో, అందుకని మనం ఏం చేద్దామంటే మనకి ఇందాక డెస్క్‌టాప్ మీద మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టాం. ఏం ఫైల్ అంటే అది ఈఎంపీ అనేటువంటి అడ్రస్ లిస్ట్ ఒకటి సేవ్ చేసుకొని పెట్టుకో. ఈ ఈఎంపీ అడ్రస్ లిస్ట్‌ని సేవ్ చేసేసాం. ఏవైతే మనకి అడ్రస్ మెర్జ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఇది ఫీల్డ్ ఇది కాదు కదా! సో, దీన్ని తీసేసి మనం దీంట్లో ఏం చేద్దామంటే సెలెక్ట్ రెసిపెంట్స్‌లో యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌లో ఏదైతే డెస్క్‌టాప్ మీద ఉన్నటువంటి ఫైల్ ఉందో ఈఎంపీ అడ్రస్ లిస్ట్ ఉందో ఆ అడ్రస్ లిస్ట్‌ని యాడ్ చేద్దాం. సో, ఈ అడ్రస్ లిస్ట్‌ని యాడ్ చేసి ఏం చేద్దాం ఇందాక ఇన్సర్ట్ చేసినటువంటి మెర్జ్ ఫీల్డ్‌ని డిలీట్ చేసేసాను నేను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్ పంపించాలి. సో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇన్సర్ట్ నేమ్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది. సో, మనం ఫస్ట్ నేమ్ తీసుకుందాం. రైట్. ఫస్ట్ నేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈమెయిల్ మెసేజెస్ పంపించాలి. సో, ఎప్పుడైతే మనం ఈమెయిల్ మెసేజెస్ పంపిస్తామో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత సో, సెండ్ ఈమెయిల్ మెసేజెస్ ఆప్షన్ ఉంది. ఎవరికి పంపించాలి మనకి లాస్ట్‌లో ఈమెయిల్ అడ్రస్ ఉంది. సబ్జెక్ట్ లైన్ ఏంటి విషెస్. రైట్. ఫెస్టివల్ విషెస్. అప్పుడు మనం ఎప్పుడైతే అన్ని రికార్డ్స్ పంపించాలనుకుంటామో మనకి ఆటోమేటిక్‌గా అవుట్‌లుక్‌కి కనెక్ట్ అయిపోతుంది. మనం అవుట్‌లుక్‌కి కనెక్ట్ అయిపోతాం. ఈ అవుట్‌లుక్‌లో మనం లాగిన్ అయిపోయి మనం డీటెయిల్స్ కానీ ఎంటర్ చేసేసుకొని మన నేము, మెయిల్ అకౌంట్, మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మనం పాస్వర్డ్‌లు అన్నీ ఎంటర్ చేసేసి మనం నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మెయిల్స్ కూడా అందరికీ ఒకేసారి పంపించుకోవచ్చు అనమాట. రైట్. సో, ఇలా మనం ఈమెయిల్ మెసేజెస్ కూడా పంపించుకోవడానికి మనకి ఈ ఈమెయిల్ మెసేజెస్ ఆప్షన్ చాలా యూస్ఫుల్‌గా ఉంటుంది. రైట్. అలానే నెక్స్ట్ మనకి మెయిల్ మెర్జ్‌లో థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎన్వలప్స్. ఎన్వలప్స్ అంటే ఏమని చెప్పాం ఏదైతే కవర్ ఉంటుందో ఆ కవర్‌లో మనం లెటర్ ప్లేస్ చేసుకుంటామో అలాంటి ప్రింట్ తీసుకున్న తర్వాత పేస్ట్ చేయటం, ఫోల్డ్ చేసుకోవడం చేయొచ్చు. అటువంటివి క్రియేట్ చేయాలి. ఒకేసారి చాలా క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఇలా ఒక ఎంప్టీ డాక్యుమెంట్ తీసుకున్నాను. స్టార్ట్ మెయిల్ మెర్జ్‌లో ఎన్వలప్స్ తీసుకుంటున్నాను. ఈ ఎన్వలప్స్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎన్వలప్ నేను తీసుకోవచ్చు. రైట్. నాకు టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ నాకు లింక్ అయి ఉండాలి. ఎవరికి పంపించాలి? రైట్. ఇప్పుడు ఇది టు అడ్రస్ మాత్రమే ఉంది. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఎన్వలప్స్‌లో నాకు ఏదైతే ప్రింటింగ్ ఆప్షన్స్‌లో ఇక్కడ డిఫాల్ట్ ఏ ట్రే నుంచి ప్రింట్ అవ్వాలి. ఎన్వలప్ ఆప్షన్స్‌లో మనకి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎవరికి పంపించాలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ సపోజ్ లెటర్‌లో ప్రింట్ అవ్వాలి. సపోజ్ అప్పుడు ఏమి ఇస్తామంటే ఇక్కడ మనం మెయిలింగ్స్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ రెసిపెంట్స్ తీసుకోవాలి కదా! యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌లో
మనం ఏం తీసుకుందామంటే డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఫైల్ తీసుకుందాం. డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఏవైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, అడ్రస్ బ్లాక్ యాడ్ చేసుకుంటున్నాం. రైట్. ఈ అడ్రస్ బ్లాక్లో ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏమేమి అయిపోయాయి, లాస్ట్ నేమ్ యాడ్ అయింది. రైట్. పోస్టల్ కోడ్ ఇక్కడ అసలు లేదు. రైట్. నెక్స్ట్ కంట్రీ ఉంది, స్టేట్ ఉంది, స్టేట్ ఏమన్నా ఉందా, లేదు. రైట్. సిటీ ఉంది, జెండర్ ఉంది, నేమ్ ఉంది, ఆర్డర్ ఐడి ఉంది. సో ఈ ఆర్డర్ ఐడి మనకు అవసరం లేదు. యూనిక్ నెంబరు, బిజినెస్ ఫోను, హోమ్ ఫోను. బిజినెస్ ఫోన్కి ఏం చేయొచ్చు, మొబైల్ యాడ్ చేయొచ్చు. రైట్. ఇంకేమన్నా ఫీల్డ్స్ ఏదైనా మిస్ అయితే ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్స్లో ఏవి ఎలా కనపడతాయి. రైట్. ఈ ఫార్మాట్స్లో ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ మనం తీసుకోవచ్చు. రైట్. ఆ ఫార్మాట్ ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. రైట్. సో ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ తీసేసుకొని మనం ఓకే క్లిక్ చేసాం. రైట్. ఇక్కడ అడ్రస్ బ్లాక్ ఇన్సర్ట్ అయింది. మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో, ఈ ఏరియాలో క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టు అడ్రస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. టు అడ్రస్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఈ అడ్రస్ బ్లాక్ని యాడ్ చేసేస్తాం. ఈ అడ్రస్ బ్లాక్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు అడ్రస్ బ్లాక్ని ఏం చేస్తాం, ఎక్కడైతే ఏరియా ఉందో ఆ ఏరియా దగ్గర యాడ్ చేసేసాం. రైట్. మనకి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి. మనకి ఎన్వలప్స్లో మనకి పోస్టల్ స్టాంప్కి సంబంధించి ఏరియా కూడా మనకి ఇక్కడ లాస్ట్లో యాడ్ అవుతుంది. రైట్. టాప్లో పోస్టల్ స్టాంప్కి స్పేస్ అలొకేట్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఇట్లా అడ్రస్ బ్లాక్ యాడ్ చేయగానే ఇప్పుడు ఇదేంటి, ఈ లెటర్ మనం ఈ కవర్ మనం ప్రిపేర్ చేయడానికి ప్రీవ్యూ రిజల్ట్స్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని కవర్లు కూడా ఎక్కడి నుంచి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయాయి అనమాట. ఇలా మనం ఏదైనా ఒక ఎన్వలప్ని తయారు చేసుకోవడానికి మనం ఏం వాడతామంటే మెయిల్ మెసేజ్లో ఉన్నటువంటి ఎన్వలప్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లేబుల్స్ అని ఆప్షన్. ఈ లేబుల్స్ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే మనం ఏవైతే స్మాల్ డాక్యుమెంట్స్లో మనం ఏవైతే లెటర్లు మనం ఎవరికైనా పంపించేటప్పుడు చిన్నవి ఏం చేస్తామంటే చిన్న స్లిప్పుల్లాగా మన కవర్స్ మీద అప్పుడప్పుడు అంటించి మనకి లెటర్స్ వస్తూ ఉంటాయి. ఈ లెటర్స్ని ఏమంటా, ఆ లెటర్స్ మీద అంటించేటువంటి ఆ వైట్ కలర్ స్లిప్స్ని ఏమంటామంటే మనం లేబుల్స్ అంటాం. ఈ లేబుల్స్ మనకి ఏమవుతుందంటే ఒకేసారి మనం చాలా లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. 30 per page అని అలా చాలా లేబుల్స్ ఉంటాయి. మనం ఏవి కావాలంటే ఆ లేబుల్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒకేసారి అన్ని లేబుల్స్ క్రియేట్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఒకేసారి 30 క్రియేట్ చేసుకోను. నా ఇక్కడ 7 ఉన్నాయి. బట్ నేనేం తీసుకున్నానంటే 30 per page తీసుకున్నాను. ఇంకా డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ 1/2 హాఫ్ లెటర్ పోస్ట్ కార్డ్ అని ఇలా డిఫరెంట్ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నేను ఒకేసారి 30 per page తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రెసిపెంట్స్ యాడ్ అయి ఉన్నారు. రెసిపెంట్స్ యాడ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, అడ్రస్ బ్లాక్ నేను ఫస్ట్ది యాడ్ చేశాను. ఫస్ట్ అడ్రస్ బ్లాక్ యాడ్ చేసేసి ఆటోమేటిక్గా నేను ఏం ఆప్షన్ సెలెక్ట్ చేయాలంటే అప్డేట్ లేబుల్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతాగా ఉన్నటువంటి మొత్తం కూడా యాడ్ అయిపోయాయి. టోటల్గా 7 అడ్రస్లే ఉన్నాయి కాబట్టి మనం ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని కొట్టగానే మనకి ఏమవుతుందంటే టోటల్గా 7 అడ్రస్లు కూడా మనకి ఇక్కడ డాక్యుమెంట్లు యాడ్ అయిపోయాయి. వీటిని మనం చిన్న స్లిప్పులుగా కట్ చేసేసుకొని లేదా ఏదైనా ప్రింటర్లో మనకి ఏదైనా స్టిక్కర్ టైప్లో ఏదైనా ప్రింటర్ ఉంటే దాంట్లో ప్రింట్ తీసేసుకుని డైరెక్ట్గా మనం కట్ చేసేసుకొని లెటర్స్ మీద అంటించుకోవడానికి ఇలా లేబుల్స్ అనేటువంటి ఆప్షన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మంత్రి అనేటువంటి ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే మనం ఒకేసారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఒకే చోట సేవ్ చేయాలనుకున్నప్పుడు ఈ డైరెక్ట్ అనేటువంటి ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఏవైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో సపోజ్ అది కొత్త కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం టైప్ చేసుకోవాలి. ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్ మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే అవే కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ప్రతిసారి అవే వాడుకుంటూ ఉండొచ్చు. కొత్తవి ఏదైనా ఉంటే దాంట్లో యాడ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఎక్సెల్ ఫైల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వర్డ్లో డైరెక్ట్గా సెలెక్ట్ రెసిపెంట్స్లో టైప్ న్యూ లిస్ట్ తీసుకొని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ మెయిల్ మెసేజ్లో నేను డైరెక్టరీ తీసుకున్నాను, ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. ఎక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసాం, నాకు డెస్క్టాప్లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు నాకేం కావాలి, నాకు ఫస్ట్ ఇక్కడ నేమ్ రావాలి. ఆ నేమ్ రావడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నేను
ఇండెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లో నేమ్ ఇక్కడ రావాలి. తర్వాత అరౌండ్ 6 దగ్గర నేను ఇంకొక ట్యాబ్ స్పేస్ ఇచ్చుకొని ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే నాకు సిటీ రావాలి. నెక్స్ట్ అరౌండ్ 11 దగ్గర నేను మళ్ళా ట్యాబ్ స్పేస్ ఇచ్చుకున్నాను. ఇక్కడ నేను కంట్రీ అనేది రావాలి. మళ్ళా నేను అరౌండ్ 14 దగ్గర నేనేం చేస్తున్నానంటే నాకు మొబైల్ నెంబర్ రావాలి. రైట్, ఇలా డీటెయిల్స్ అన్నీ రావాలి నాకు. దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ప్రివ్యూ రిజల్ట్స్ చూస్తున్నాను. సో ప్రివ్యూ రిజల్ట్స్ ఎప్పుడైతే చూస్తున్నానో నాకు అన్నీ కూడా ఏం ఎన్ష్యూర్ చేసుకోవాలంటే ప్రతిది కూడా ఒకే చోట ఎండ్ అవుతుందో లేదా, కర్సర్ పొజిషన్ ఒకే చోట ఎండ్ అవుతుందో లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు 7 డీటెయిల్స్ ఎంటర్ డిస్ప్లే అయ్యాయి. రైట్, సో ఇప్పుడు నాకు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, ఫినిష్ మళ్ళీ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని కొట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ టోటల్గా ఏవైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తానికి కూడా నాకేమైపోయిందంటే మొత్తానికి కూడా నాకు డైరెక్టరీ అనేది టోటల్గా ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటితో కూడా నాకు డైరెక్టరీ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఒక టేబుల్ ఫార్మాట్లో తీసుకొని దాంట్లో కూడా ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా ఆ ఫార్మాట్లో ఉన్నటువంటి అడ్రస్లు మొత్తం ఒకేసారి ప్రింట్ చేసుకోవాలి అంటే మనం డైరెక్టరీ అనేటువంటి ఆప్షన్లో మనం దాన్ని తీసుకుంటాం. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదని, లేకపోతే మనం తర్వాత అయినా కూడా దీన్ని సార్టింగ్ అయితే చేసుకోవచ్చు. రైట్, ఎక్సెల్ అయినా సార్ట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా కూడా మనకి సార్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ సార్ట్ అనేటువంటి ఆప్షన్లో మనం దాన్ని సార్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ రెస్పెంట్ లిస్ట్లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేసుకున్నా కూడా ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఒకవేళ ఏదైనా సార్టెడ్ ఆర్డర్లో లేకపోయినా కూడా మనం సార్ట్ చేసుకోవాలంటే ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇలా మెయిల్ మెసేజ్లో ఉండేటువంటి లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వెలప్స్, లేబుల్స్ అండ్ డైరెక్టరీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించి మనం చాలా సులభంగా మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ని చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏవైతే ఈ రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంకేమన్నా ఆప్షన్స్ మిగిలి ఉంటే ఆప్షన్స్ అన్నిటి కూడా రూల్స్తో పాటుగా మిగతా ఆప్షన్స్ ఏవైతే మెయిలింగ్స్ ట్యాబ్లో ఉన్నాయో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఉంటుంది తర్వాత మనకి డైరెక్టరీ అనేటువంటి ఆప్షన్.